हरि ओम सर्वेभ्यः संस्कृताभ्यासाय स्वागतं। जयतु भारतं जयतु संस्कृतं। ఈ రోజు మనం భూతకాల క్రియాపదాలు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే భూతకాలాన్ని తవతు ప్రత్యయం అంటారు. వాటికి ఎలా వస్తాయి చూద్దాం. పఠతి, పఠితవాన్. ఇక్కడ స్త్రీలింగం పుల్లింగం రెండు ఉంటాయి. ఇప్పుడు నేను ఓన్లీ పుల్లింగంలో చెప్తానని నేను, తర్వాత స్త్రీలింగానికి వెళ్దాం. పఠతి, పఠితవాన్. లిఖతి, లిఖితవాన్. శృణోతి, శృతవాన్. గచ్చతి, గతవాన్. దదాతి, దత్తవాన్. పృచ్ఛతి, పృష్టవాన్. పృచ్ఛతి అంటే అడగడం. పృచ్ఛతి, పృష్టవాన్. ఖాదతి, ఖాదితవాన్. కరోతి, కృతవాన్. కరోతి, కృతవాన్. ధావతి, ధావితవాన్. బోధయతి, బోధితవాన్. గచ్చతి, గతవాన్. పూజతి, పూజితవాన్. పూజతి అంటే పూజ చేస్తున్నాడు. పూజతి, పూజతివాన్. పూజితవాన్. వదతి, ఉక్తవాన్. ఇక్కడ అన్నీ కూడా వాన్ అని వస్తున్నాయి ఏకవచనంలో. సహ పఠితవాన్, సహ లిఖితవాన్, సహ క్రీడితవాన్. అన్నీ కూడా అయిపోయినవి భూతకాలం. ఇప్పుడు ఆమె అన్నప్పుడు ఎలా వస్తుంది? సా, సా పఠితవతి, సా గతవతి, సా లిఖితవతి, సా క్రీడితవతి. ఇప్పుడు స్త్రీలింగానికి ఏదైనా కూడా అదే విధంగా వస్తుంది. అహం అన్నాను, నేను. స్త్రీ కనుక అహం పఠితవతి, సా పఠితవతి. ఆమె అన్న అహం అన్నప్పుడు కూడా మనకు అక్కడ తేడా లేదు. సా పఠితవతి, అహం పఠితవతి, నేను చదివాను. అహం దత్తవతి, సా దత్తవతి, అహం దత్తవతి. సో ఏదైనా కూడా అక్కడ మనకి తేడా రాదు. ఖాదతి, ఖాదితవతి. క్రీడతి, క్రీడితవతి. సో ఇక్కడ మనకి పుల్లింగము స్త్రీలింగము ఒకసారి చూసుకోండి. క్రీడితవాన్ పుల్లింగం, క్రీడితవతి స్త్రీలింగం. దత్తవాన్, దత్తవతి. లిఖితవాన్, లిఖితవతి. ఖాదితవాన్, ఖాదితవతి. ఇప్పటి వరకు మనం అన్ని క్రియాపదాలకి ఏకవచనం ఒక్కటే చూస్తున్నాం, బహువచనానికి వెళ్ళలేదు. ఓన్లీ ఏకవచనం మాత్రం చెప్తున్నాం. ఇప్పుడు బహువచన రూపాలు కూడా చెప్పుకుందాం. వర్తమాన కాలంలో ఎలా ఉంటాయి? గచ్చతి, గచ్చంతి. క్రీడతి, క్రీడంతి. లిఖతి, లిఖంతి. వదతి, వదంతి. పృచ్ఛతి, పృచ్ఛంతి. దదాతి, దదతి. అక్కడ కొంచెం తేడా ఉంటుంది. దదాతి, దదతి. సో ఈ విధంగా బహువచనాలు వస్తాయి. సహ అంటే అతడు. మరి సహ పఠతి, అతను చదువుతున్నాడు. సహ పఠతి. మరి పఠంతి అన్నప్పుడు బహువచనమే వాడాలి కదా. వాళ్ళు చదువుతున్నారు. తే పఠంతి. సహ పఠతి, తే పఠంతి. బహువచనంలో తే వస్తుంది. ఇదే స్త్రీలింగంలో సా పఠతి, సా పఠతి. తాహ పఠంతి. తాహ అంటే వారు, స్త్రీలు వారు.
మనం తర్వాత వాక్యాలు చూస్తాం. సెంటెన్సెస్ తెలుగులో అనుకున్నవి మనం సంస్కృతంలో ఎలా అంటాం అన్నప్పుడు ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాము. అప్పుడు మీకు అర్థమవుతుంది. తే తే దేవాలయం గచ్చంతి అనగానే మీకు అక్కడ బహువచనం అని తెలిసిపోతుంది. సహ దేవాలయం గచ్చతి ఏకవచనం. సా దేవాలయం గచ్చతి, తాహ దేవాలయం గచ్చంతి స్త్రీలింగము పుల్లింగము. ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి వినండి, వింటే అర్థమైపోతుంది. ఇదే విధంగా భవిష్యత్ కాలంలో గచ్చతికి గచ్చంతి వర్తమాన కాలం, గమిష్యతి భవిష్యత్ కాలం చూద్దాం. గమిష్యతి గమిష్యంతి, పఠిష్యతి పఠిష్యంతి, లేఖిష్యతి లేఖిష్యంతి, క్రీడిష్యతి క్రీడిష్యంతి. బహువచన రూపాలన్నీ కూడా అదే విధంగా వస్తాయి. తర్వాత మనకి పాస్యతి చెప్పుకున్నాం కదా, పిబతికి పాస్యతి, పాస్యతి పాస్యంతి, గాస్యతి గాస్యంతి బహువచనం, ప్రక్ష్యతి ప్రక్షంతి, ద్రక్ష్యతి ద్రక్ష్యంతి. సో భవిష్యత్ కాల రూపాలు కూడా బహువచనంలో అదేవిధంగా వస్తాయి. తర్వాత భూతకాలంలో కూడా చూద్దాం. భూతకాలం అంటే తవత్ వచనం, తవత్ ప్రత్యయం అని చెప్పాను కదా, అందులో చూద్దాం. అంటే గతవాన్ గతవతి వాటికి బహువచన రూపాలు. గతవాన్ గతవంతః పుల్లింగం, గతవాన్ వెళ్ళాడు, గతవంతః వెళ్ళారు. క్రీడితవాన్ క్రీడితవంతః, లిఖితవాన్ లిఖితవంతః లిఖితవాన్ లిఖితవంతః, పఠితవాన్ పఠితవంతః, శృతవాన్ శృతవంతః, పృష్టవాన్ పృష్టవంతః, క్రీడితవాన్ క్రీడితవంతః, కృతవాన్ కృతవంతః, ధావితవాన్ ధావితవంతః ధావితవంతః. అన్నీ కూడా అదే విధంగా పుల్లింగంలో వస్తాయి. గతవాన్ గతవంతః ఇవన్నీ కూడా పుల్లింగంలో. సహ గతవాన్, తే గతవంతః, తే క్రీడితవంతః అన్నీ కూడా భూతకాలం. తే లిఖితవంతః రాశారు, లిఖితవంతః, లిఖితవాన్ లిఖితవంతః. తర్వాత ఇప్పుడు స్త్రీలింగం. పఠితవతి అని చెప్పుకున్నాం కదా, పఠితవతి పఠితవత్యః, తాః పఠితవత్యః, తాః ఖాదితవత్యః. అక్కడ గమనించుకోండి, పుల్లింగంలో ఖాదితవంతః, స్త్రీలింగంలో ఖాదితవత్యః. ఈ తేడా ఉంది. అన్నిటికీ కూడా అదే విధంగా వస్తాయి అన్నమాట. దత్తవతి దత్తవత్యః. ఇక్కడ కూడా ప్రథమ పురుష ఉత్తమ పురుష ఒకలాగే ఉంటాయి, తేడా ఉండదు. సా గతవతి, తాః గతవత్యః, అహం గతవతి అహం గతవతి నేను వెళ్ళాను. అహంకి బహువచనము వయం, అహంకి అహం నేను, వయం అంటే మేము కానీ మనము కానీ, ఉయ్ అన్నమాట. అహం గతవతి, వయం గతవత్యః స్త్రీలింగం. ఇదే పుల్లింగంలో అయితే వయం గతవంతః చెప్పాలి. పురుషులైతే మేము వెళ్ళాము, పురుషులైతే అప్పుడు వయం గతవంతః, గతవంతః గతవత్యః, ఖాదితవంతః ఖాదితవత్యః. ఇవి మనం సెంటెన్సెస్ వాడదాం, వాక్యాలు ఉపయోగించినప్పుడు మీకు ఇంకా క్లియర్గా చాలా బాగా అర్థమవుతాయి. మనం మాట్లాడాలన్నమాట. మనం
నేను వెళ్ళాను, నేను రేపు వస్తాను, ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో ఇలా అనుకుంటాం కదా మనం. ఈ వ్యాకరణం మనకి రావాలి ఖచ్చితంగా. ఇది సింపుల్ ఇంపార్టెంట్ వ్యాకరణం, ముఖ్య వ్యాకరణం. వీటితో ఇవి తెలిస్తే మనం ఎంతైనా చక్కగా సంభాషణ చేయొచ్చు. సంభాషణకు కావాల్సిన వాక్యాలన్నీ కూడా నేను చెప్తాను, చేద్దాము. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామః. జయతు భారతం, జయతు సంస్కృతం.